ముహూర్తం పెట్టి అలారం పెట్టి ఇంత గొడవ పెట్టి లేపాల్సినంత ఇంపార్టెంట్ ఏముందే? ఈ ముహూర్తంలో మొగుడుతో ఏ డిస్కషన్ పెట్టినా పని అయిపోతుందని పంతులు గారు చెప్పారు. పంతులు గారి అడ్రస్ ఎక్కడో చెప్పవా, ఆయనకి నేను ముహూర్తం పెడతా. చిన్న ఫ్రిడ్జ్ వల్ల నా సంసారం చిన్నదని ఆ పక్కింటి లిగితే లెక్కలేసేసింది. నోట్లో ఆటం బాంబు కొక్కాల్సింది. దీని క్యాలిక్యులేషన్ కి కరెంట్ ఎట్టా. అందుకే నాకు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కావాలి. ఎందుకు? నాకు పులిసిపోయిన పిండ్లు పాచిపోయిన పచ్చళ్ళు వేసేడతావా? అదంతా నాకు అనవసరం. నాకు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కావాలి అంతే. లేవలేదా? ఒసేయ్, అలారం మోగుతుంది చూడు. అయినా లేవా? చెప్తా. ఒసేయ్, అలారం మోగుతుంది లేవే. లేవాల్సింది నేను కాదు, నువ్వు. మళ్ళీ చెప్తా. దీన్నమ్మ అలారం. ముసలమ్మలా ముడుచుకుని పడుకుంది. దీని మొహానికి అలారం ఒకటి. పిల్ల అల్లారానికే లేవలేదు. ఆక్సిజన్ అందపోతే అన్నా లేతదా? లేతే కాపురం చేద్దాం, చచ్చిపోతే కప్పెట్టేద్దాం. ఓకే, మొఖం మీదేసి నేను పిల్లతో ఒత్తి చంపేద్దాం అనుకుంటే ఇది ప్యాన్తో కొట్టి చంపేద్దాం అనుకుందా? వైఫ్తో వైలెన్స్ వద్దు, సైలెన్సే బెటర్. మళ్ళీ పెట్టేద్దాం. గుడ్ మార్నింగ్. పిల్లోతో ఒత్తి చంపేద్దాం అనుకున్నారా? అలారం అన్నిసార్లు మోగినా లేవలేదు కదా, చచ్చిపోయావు అనుకున్నా. అప్పుడు తట్టి లేపాలి గాని తలగడ దేనికి? కొనూపిరితో ఉండి కాపాడి డాక్టర్ ఖర్చు పెడితే సేమ్ పెళ్ళాం. అదే ఖర్చు లాయర్కి పెడితే కొత్త పెళ్ళాం. ప్యాన్ లో దోసేసి పెడితే టేస్ట్ గా ఉంటది. ప్యాన్ ఇచ్చుకొని కొడితే మొహం పేస్ట్ అయిద్ది. మరి అలారం మోగుతున్నా చూస్తున్నావు కానీ లేస్తలేవు. నేను చూసానని మీరు చూసారా? చూసాను కాబట్టి పిల్లో తీసా, ప్యాన్ చూసి పెట్టేశా. అంతేగాని అలారం మోగ్గానే లేవరా? మోగింది నీ ఫోన్ లో కాబట్టి నువ్వే లేవాలి. మోగింది నా ఫోన్ లో అయినా మోగించింది మీ చెవులో కాబట్టి మీరే లేవాలి. ఎందుకు మోగించావు? ముహూర్తం దాటిపోతుంది కాబట్టి. ముహూర్తం పెట్టి అలారం పెట్టి ఇంత గొడవ పెట్టి లేపాల్సినంత ఇంపార్టెంట్ ఏముందే? ఈ ముహూర్తంలో మొగుడుతో ఏ డిస్కషన్ పెట్టినా పని అయిపోతుందని పంతులు గారు చెప్పారు. పంతులు గారి అడ్రస్ ఎక్కడో చెప్పవా, ఆయనకి నేను ముహూర్తం పెడతా. అక్కర్లేదు, నాతో డిస్కషన్ పెట్టండి. పాచి మొక్కలతో పంచాయతీ అంటే కార్యక్రమాలు ముగించుకుని కామ్గా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ముహూర్తం దాటిపోద్ది. ముహూర్తం మొదలెట్టు. ఫ్రిడ్జ్ కొనాలి. ఉన్న ఫ్రిడ్జ్కి ఏమైంది? చిన్నదైంది. కొత్తలో ఉన్నట్టు పని చేయట్లేదు, మార్చాలి. నువ్వు కూడా ముసల్దానం అయిపోయావు, పని చేయట్లేదు. నిన్ను కూడా మార్చకూడదు. అది జస్ట్ ఫ్రిడ్జ్, నువ్వు నా లైఫ్ కి ఫ్రిడ్జ్. నచ్చినా నచ్చకపోయినా సచ్చిదాకా నీతోనే నడవాలి. నాకన్నా హైట్ ఉండాలి, 2 చేతులతో లాగటానికి 2 డోర్లు ఉండాలి, 50 kgs గ్రాసరీ పట్టేంత ప్లేస్ ఉండాలి, బయట పట్టుకోవడానికి వాటర్ ట్యాప్ ఉండాలి, మూవ్ అవడానికి వీల్స్, లాక్ వేయడానికి కీసు, పార్సిల్ చేయడానికి కేసు. వివరాలు చూస్తుంటే నన్ను విభాగాలుగా విడదీసి ప్లేసులో సర్దేసి మరకలు కడిగేసి పార్సిల్ చేసి పంపేసి ప్రణాళికలా ఉందంటే నేను అస్సలు అనుకోవట్లేదు. కానీ అంత పెద్ద ఫ్రిడ్జ్ దేనికి? ఇంట్లో ఉన్న వస్తువులు చూస్తే మొగుడేం సంపాదిస్తున్నాడో తెలుస్తుంది, ఫ్రిడ్జ్ లో ఉన్న వస్తువులు చూస్తే పెళ్ళాం ఎలా సంసారం చేస్తుందో తెలుస్తుంది. ఏ సీరియల్లో చెప్పారు? చిన్న ఫ్రిడ్జ్ వల్ల నా సంసారం చిన్నదని ఆ పక్కింటి లిగితే లెక్కలేసేసింది. నోట్లో ఆటం బాంబు కొక్కాల్సింది. ఫ్రిడ్జ్ చూసి సంసారాన్ని లెక్కేసిందే. సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ వాడుతున్నారా? పప్పులు ఉప్పులు ఎక్కడ పెట్టుకుంటారు? ఓహో, డబ్బాల్లోనా అంట.
మాకు సింగిల్ డోర్ అస్సలు సరిపోదమ్మా. ఎందుకంటే 5 కేజీల మినపప్పు పట్టాలి, 3 కేజీల పెసరపప్పు పట్టాలి, 4 కేజీల కందిపప్పు పట్టాలి, ఇడ్లీ రవ్వ 5 కేజీలు, ఉప్మా రవ్వ 3 కేజీలు, పల్లీలు 2 కేజీలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ పట్టాలంటే ఫ్రిడ్జ్ లో సపరేట్ ఒక క్యాబిన్ ఉండాలి. ఇవన్నీ కొనాలంటే మాటకి వెళ్ళినప్పుడల్లా మినిమం 10,000 బిల్లు చేయాలి. మా ఆయన శాలరీ 3 లక్షలు కదా, మేం కొనేస్తాం అంట. ఫ్రిడ్జ్ చూసి సంసారాన్ని లెక్కేయడం అంటే ఇదే. క్యాబిన్ కొంచెం కిందకి రండి. వచ్చా. ఏముంది అక్కడ? రుబ్బిన పిండ్లు పచ్చళ్ళేంటి అంత తక్కువ ఉన్నాయి? కూరగాయలన్నీ కలిపిన కిలో కూడా లేవు. మీ బాల్కనీలో పళ్ళ తోట ఏమైనా ఉందా? ఫ్రిడ్జ్ లో అసలు ఫ్రూట్సే లేవు. చాలా ఖాళీగా ఉంటారనుకుంటా. మీ కిచెన్ నుంచి రోజు మిక్సీ సౌండ్, గ్రైండర్ సౌండ్ వస్తది. మేమైతే ఒకేసారి వారానికి సరిపడా ఇడ్లీ పిండి, దోశ పిండి, పల్లి చట్నీ, టమాటా చట్నీ, అల్లం చట్నీ, పుదీనా చట్నీ, కొబ్బరి చట్నీ అన్ని చేసేసి సపరేట్ క్యాబిన్ లో తోసేస్తాం. మాది డబుల్ డోర్ కదా, పైగా మేము ఎంత ఖాళీగా ఉండం. ఏం చేస్తారంట? షాపింగ్లు, కిట్టి పార్టీలు, ట్రిప్పులు, సినిమాలు, రీల్స్, వ్లాగ్లు, ఇంటర్వ్యూలు. ఇవన్నీ చేయటానికి మా ఆయన శాలరీ 3 లక్షలు కదా, చేసేస్తాం. దీని క్యాలిక్యులేషన్ కి కరెంట్ ఎట్టా? అందుకే నాకు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కావాలి. ఎందుకు? నాకు పులిసిపోయిన పిండ్లు, పాచిపోయిన పచ్చళ్ళు వేసేడతావా? అదంతా నాకు అనవసరం. నాకు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కావాలి అంతే. నీ ఆయన శాలరీ ఏమి 3 లక్షలు కాదే. ఇది కూడా నాకు అనవసరం. నేను కూడా అవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టాలి అంతే. నువ్వు అంతే అంతే అన్నావంటే నా అంతం తప్ప ఆదాయం ఏమి మిగలదు. అయితే కొనరా? కొన్నాం. వెళ్ళం పరువు కన్నా నీకు పైసలు ఎక్కువైపోయినాయి కదరా? ఎక్కువ అవ్వలేదు, తక్కువైనాయి, అందుకే కొన్నంటున్నాను. నువ్వు ఏ యాంగిల్లో చూసినా కొన్నా. నీతో మాట్లాడితే నా మొహం మీద ఉమ్మేయి. దాని మొహం మీద ఉమ్మేయమని చెప్పి నా మొహం మీద ఉమ్మేసి వెళ్ళిపోతుంది ఏంటి? ఇల్లు ఎడారిలోనే కట్టాలి, లేదా పక్కింట్లో బాంబు ఎట్టాలి. బాంబే ఇట్టేద్దాం. ఛానల్ మార్చరా చేద్దామా? అలాగే. సెంటర్లో పళ్ళు పెట్టారేటి? పాప వచ్చేవరకే తింటావా? వద్దా? సరే. అల్లుడు హాస్పిటల్కి వెళ్ళాలి. అల్లుడు ఎందుకు? ఎవరికైనా బ్లడ్ డొనేట్ చేస్తారా? ఉన్నదే ఉగ్గిగినుడు. డొనేట్ చేస్తే టానికి మోతంత మిగిలిద్ది. డొనేట్ చేయడానికి కాదు, టెస్ట్ చేయించుకోవడానికి. మావయ్య గారు మనిషి లైఫ్ సమోసాకి సపోటాకి మధ్యన ఉంటుంది తెలుసా? బా ఏమన్నా అడ్వైస్ ఇస్తున్నావా? ఫ్రీగా. మరి నేను బయలుదేరుతాను. దేరితే సమోసాలో ఆలు కూరమలా గుజ్జు గుజ్జు అయిపోతావు. థ్యాంక్స్ బా, దేరను. మంచిది. ఎక్కడున్నాను? ఏదో సమోసా సపోటా అంటున్నారు. మనిషి పళ్ళు వదిలి సమోసాలు తింటాడు. చిన్నమ్మాయి గారులా. తర్వాత అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. మీలా? హాస్పిటల్ బెడ్ మీద ఉన్న మిమ్మల్ని చూడడానికి వచ్చిన బంధువులు నారింజ, ద్రాక్ష, సపోటాలు తెస్తారు. అదే బంధువులు హాస్పిటల్ బయట కూర్చుని మళ్ళీ సమోసాలే తింటారు. నువ్వేరా ఎదవా? సమోసాలు మానేసి సపోటాలు తినండి, హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. అమ్మో. గుడ్. సౌజీ కచేరీ పిలుస్తుంది, వెళ్ళి. అమ్మో. హలో 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 మైక్ చెక్ 1 2 3. హలో హలో మైక్ చెక్ 1 2 3. హలో హలో మైక్ చెక్ 1 2 3. హలో హలో. కొత్త ఎక్విప్మెంట్ ఏదో తీసినట్టును అటాక్ తినేసి అరేంజ్మెంట్స్ ఏమైనా చేసావా? ఇది నేను పాటలు పాడదామని ఎప్పుడో పార్సిల్లో తెప్పించా. పక్కింటోళ్ళు కొడతానంటే మళ్ళీ పార్సిల్ చేసి పక్కన ఎట్టేశా. ఇప్పుడు మమ్మల్ని మెప్పించే ప్రోగ్రామ్ ఏమైనా పెట్టావా? కంగారు పడకు, కూర్చో. పాడనంటే కూర్చుంటా. పాడలే, కూర్చోవే. అయితే ఓకే. పాటలు లేనప్పుడు పార్సిల్ ఎందుకు ఇప్పావు? మీ బావతో మాటలేవు కాబట్టి. సంసారం సాఫీగా సాగుతున్నప్పుడల్లా సెన్నెట్టేసుకుంటదే నీకు. నార్మల్. ఈ స్పీకర్ మైక్ తీసుకెళ్ళి మీ బావకి. నేను ఈ స్పీకర్ మైక్ లో మాట్లాడతా. మోహన్ చూడకుండా మ్యాటర్ కన్వే అవుద్ది. కళలు ప్రదర్శించడంలో నీ తర్వాత నేవరన్నా? ఇచ్చావులే బొచ్చులో అవార్డు. ఎలా ఇది పని చేస్తుందో లేదో.
అంత షాక్ అవుతున్నావు ఏంటి? గతంలో పాడుతా తీగలంటే అనుభవం ఏముందా? వందే కాలనీలో కుక్కలని పిక్కలు పిక్కేసి దీని గాత్రానికి కుక్కల వ్యాన్ అనౌన్స్మెంట్ లో ఏదో గొంతు ఇది అంత చరిత్ర ఉందా ఈ డబ్బాకి? ఉంది కాబట్టి ఎంత గత్ర అయిపోతుంది. ఇది ఎందుకు తీసింది? నీతో మాట్లాడలేదంట కదా. పోట్లాడడానికి ఏమన్నా ప్లాన్ వేసిందా? హలో 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 మైక్ చెక్ 1 2 3 1 2 3 1 2 3 మొదలెట్టింది. కమిటీ మెంబర్స్ అందరికి ఒక మ్యాటర్ కన్వే చేయడానికి ఈ మారణాయుధాలని బయటికి తీసాం. ఓవర్. మారణాయుధాలను మర్యాదగా మడిసి మొలెట్టకపోతే మడ్రలు అయిపోతాయని కమిటీ పెద్దలు తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. బేబీ ఓవర్. ఆ మాత్రం మడ్రలు చేయటం మాకు వచ్చు. కావాలంటే డస్ట్బిన్ లో బోల్డ్ అని దోమలుంటాయి చూసుకోండి. ఓవర్. ఇది దీని తెలివి. మడ్రల సంగతి పక్కనెట్టి మధ్యాహ్నం అవుతుంది, ముందు మాదాకోళం ఎట్టు. ఓవర్. పెట్టకపోతే ఓవర్. పెట్టకపోతే వెళ్ళి బయట తినేస్తా. ఓవర్. అయ్యయ్యో వద్దండి, ప్లీజ్ ప్లీజ్ ఒక్క 5 నిమిషాలు ఆగండి. ఓవర్. చూసారా, వార్నింగ్ ఇస్తే పెళ్ళవైనా సరే ఎసర మీద పల్లెల్లో వనకాల్సిందే. 5 నిమిషాల్లో వంట రెడీ చేసేస్తావా? ఏ ఓవర్. లేదు, మేం కూడా రెడీ అయిపోతాం. అందరం కలిసి బయటికెళ్ళి తినేద్దాం. ఓవర్. బయట కనుకనే జైల్లో ఖైదీలో ఓ ఎగబడిపోతున్నారు. సర్లే, మాదాకోళం సంగతి పక్కనెట్టి ఈ మైక్ సంగతి ఏంటో తేల్చు. సిరాగ్గా. ఓవర్. మన కమిటీ మెంబర్స్ అందరం కార్తీక మాసం చేస్తున్నాం. ఓవర్. మాంసం ముక్క డొక్కలోకి వెళ్ళావు. తెల్లారగానే చన్నీళ్ల స్నానం, ఒంటిపూట ఉపవాసం, 4 సోమవారాలు నిలారం, దేవుడు దీపం దద్దోజనం. ఓవర్. అల్లుడు నేను ఊరెళ్తున్నాను. మామయ్య గారు, మా ఆవిడ గొడవ పెట్టినా ఓ పూట అన్నం పెడద్ది. ఇది సంపేద్ది. ఏం కంగారు పడకండి. ఈ కార్తీక మాసానికి కాజ్ ఏంటో నాకు బాగా తెలుసు.